చూస్తున్నారు కదండి. గ్రిల్ తీస్తే ఇలా ఉంటుందండి. సబూపర్లు వచ్చండి JBL 1500 ఇచ్చామండి ఒరిజినల్. చూస్తున్నారు కదండి, సెంటర్ ఛానల్ బాక్స్ అండి. ఇది 3 పార్ట్ల కింద మీకు ఈ వీడియో చూపించడం జరుగుతుందండి. ఇది కూడా మీకు కంప్లీట్గా అండి. అక్కడ టవర్లకు ఒకళ్ళ దీనికి ఒకళ్ళ వాడలేదండి, మొత్తం అన్నిటికీ ఒకటే పేపర్ వాడానండి. చాలామంది దగ్గర బాక్సులు కానీ సెట్లు కానీ తీసుకుంటున్నారు, ఎవరిష్టం వాళ్ళది తీసుకోనండి. కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఈరోజు మీ ముందుకి టోటల్గా 7.2 సెటప్ అండి ఇది. అయితే అండి, ఇందులో మీకు కొన్ని ఐటమ్స్ మాత్రం పరిచయం చేస్తాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో టవర్ బాక్స్లో పరిచయం చేశాను. ఇందులో మీకు సెంటర్ ఛానల్, సరౌండింగ్ ఛానల్ కోసం అండ్ సబ్ ఊపర్ల కోసం వివరించి చెప్తాను. అయితే అండి, మనకు ఈ టోటల్ సెటప్ వచ్చి తుని నుంచి రాజేష్ గారు ఆర్డర్ ఇచ్చారండి. అయితే ఈరోజు రాజేష్ గారు రావడం, డెమో చూడడం, అతనికి ఓకే అవ్వడం ఎంత జరిగిన తర్వాతనే ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుందండి ఇది. అయితే ఈ వీడియోలో వచ్చండి మీకు సెంటర్ ఛానల్ కోసం, టవర్ బాక్స్ కోసం వివరిస్తానండి. ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ అవుతుందండి, అందుకోసం అంటే కస్టమర్లు కూడా చూడడానికి లెంత్ వీడియో కొంచెం కష్టంగా ఉంటుంది అంటున్నారు. అందుకోసం 3 పార్ట్ల కింద మీకు ఈ వీడియో చూపించడం జరుగుతుందండి. అయితే అండి, మొన్న మీకు టవర్ బాక్స్ కోసం చెప్పానండి. ఇంకా ఆ టవర్ బాక్స్ కోసం ఎవరికైనా వీడియో చూడకపోతే, లేదంటే అట్లా డీటెయిల్స్ తెలియకపోతే ఆ వీడియో లింకు కిందనే ఇస్తానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులోకి వెళ్ళి చూడండి. అలాగే ఇప్పుడండి సెంటర్ ఛానల్, సరౌండింగ్ బాక్సులు అండ్ టవర్ బాక్సులు ఇవి ఎట్లా ఉన్నాయి, ఏ సైజులు చేశాను ఏంటన్నది పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. వీడియోలోకి వెళ్దామండి. అయితే అండి, సెంటర్ ఛానల్ వచ్చండి మీకు 1 by 1 చూపిస్తానండి. సెంటర్ ఛానల్ వచ్చండి, ఇది 3 వే అండి. యాక్చువల్గా 3 వే అని చెప్పుకోవాలండి, ఎందుకంటే 2 వే అని చెప్పుకోవడం లేదండి. 2 మిడ్లు ఒక ట్వీటర్ వేసుకుంటాం కాబట్టి 3 వే అనే చెప్పుకోవాలి. కాబట్టి 3 వే అండి ఇది. అలాగే సరౌండింగ్ వచ్చండి ఈ 2 వేలండి. టవర్ల విషయానికి వస్తే అవి 3 వేలండి. అలాగే సబ్ ఊపర్ అండి, ఇది 1 వే లెక్కన వస్తుందండి సబ్ ఊపర్. అయితే అండి, ముందుగా మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగే గ్రిల్ కూడా తీసి చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, గ్రిల్ తీస్తే ఇలా ఉంటుందండి. మనం వచ్చండి ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉపయోగించామో మీకు చెప్తానండి. 6.5 ఇంచెస్ 80 వాట్ RMS వస్తుందండి. పీక్ పవర్ వచ్చి 120 వాట్ వస్తుందండి. ఇది వచ్చండి మిడ్ రేంజ్ అండి. అలాగే 4 ఇంచి సిల్క్ 20 మీటర్ అండి, ఇది కాంబినేషన్ అండి. అయితే ఎయిర్ వాల్ కూడా ఫ్రంట్నే ఇచ్చానండి. ఎయిర్ వాల్ వచ్చండి 1 ఇంచ్ అండి. దీనికి ఇది కూడా డూగి సౌండ్ పడితే ఉపయోగించండి. టోటల్గా కంప్లీట్గా డూగి సౌండ్ అండి. ఒక పేపరు, MDF మేకులు తప్ప అన్నీ డూగి సౌండ్ ఉపయోగించానండి. నెక్స్ట్ అండి, బ్యాక్ సైడ్ మీరు క్రాస్ చూస్తే అలా ఉంటుందండి. క్రాస్ చూడండి ఎలా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి. అయితే ఇవి గోడ తాలకుండా ఇవ్వడం జరిగిందండి, ఎందుకంటే వినలే పేపర్ కదండి, కొంచెం కాస్ట్ ఎక్కువ. అలాగే వాల్ మౌంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగండి, ఇది కూడా మీకు కంప్లీట్గా అండి. అక్కడ టవర్లకు ఒకళ్ళ దీనికి ఒకళ్ళ వాడలేదండి, మొత్తం అన్నిటికీ ఒకటే పేపర్ వాడానండి. కంప్లీట్గా మీకు ఎట్లా ఉంటుంది ఏంటన్నది మీరు చూడొచ్చు. ఇందులో కూడా క్రాస్ ఓవర్, ఏ క్రాస్ ఓవర్ ఉపయోగించినందుకు మీకు పక్కన ప్లే చేస్తున్నాను చూడండి. ఆ క్రాస్ ఓవర్ ఉపయోగిస్తున్నానండి. ఇది కూడా డూగి సౌండ్లోనూ 2 వే క్రాస్ ఓవర్ అండి.
అలాగే నెక్స్ట్ అండి మీకు సెంటర్ ఛానల్ చూద్దామండి. చూస్తున్నారు కదండి, సెంటర్ ఛానల్ బాక్స్ అండి ఇది. అయితే ఇది మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి మొత్తం సెటప్ అంతా ఒకసారి చూపిస్తానండి, దగ్గర నుంచి చూపిస్తా. అయితే అండి ఇందులో వచ్చండి 2 మిడ్ రేంజ్లు అండి. ఇందులో వచ్చి 2 మిడ్ రేంజ్లు ఉపయోగించిన ఒక సిల్క్ టోన్ 4" ట్వీటర్ అండి. ఇది కూడా 50 వాట్ అండి ఆర్ఎంఎస్. అలాగే ఇది వచ్చండి 80 వాట్ 120 వాట్ పీక్ పవర్ అండి. అలాగే హెయిర్ వాల్ అండి. అయితే ఈ లెంత్లో కూడా మీకు చెప్తానండి. మీకు సరౌండింగ్ బాక్స్ వచ్చండి ఎంత వచ్చింది, సెంటర్ బాక్స్ ఎంత వచ్చింది, సబూబల్కు లెంత్లు ఎంత వచ్చాయి ఏంటనేది మీకు వివరించి చెప్తానండి. అయితే అండి ఇందులో కూడా నెట్వర్క్ ఉపయోగించానండి. అందులో 3-వే నెట్వర్క్ అండి. ఓన్లీ ఆ 3-వే నెట్వర్క్ అన్నది ఓన్లీ సెంటర్ ఛానల్ కోసం అండి. సెంట్రల్ ఛానల్కి సంబంధించిన క్రాస్ ఓవర్ మాత్రం ఒక డూగి సౌండ్లోనే ఉందండి. మిగతా నేను మరి ఎక్కడ ఇప్పుడు చూడలేదండి, డూగి సౌండ్లో అయితే ఉంది. నెక్స్ట్ అండి మీకు టోటల్గా చూపించముందండి సబూపర్లు వచ్చండి JBL 1500 ఇచ్చామండి ఒరిజినల్. నెక్స్ట్ అండి ఇది వచ్చి 325 RMS తోటి వస్తుందండి 4 ohmsలో. స్పీకర్ ప్యాకేజ్ మొత్తం 8 ohmsలో అండి. అయితే అండి ఇది 12 ఇంచ్. 12 ఇంచ్లోనే మనం ఎల్ పోర్టెడ్ ఫ్రంట్ ఫైర్ కాదండి, ఎల్ పోర్టెడ్లో ఇది ఫ్రంట్ ఫైర్. ఫ్రంట్ ఫైర్ అనేది వేరండి. అసలు ఫ్రంట్ ఫైర్ అంటే అది ఎట్లా వస్తుంది అంతండి, పైపులతో వస్తుంది, అది ఫ్రంట్ ఫైర్. అయితే ఇది ఎల్ పోర్టెడ్. ఈ ఎల్ పోర్టెడ్లో ఈ లోత్ ఎంత పెట్టాను, హైట్ ఎంత పెట్టాను, వెడల్పు కూడా ఎంత పెట్టాను అన్నది మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొంచెం డిస్కషన్ చేసుకుందామండి. చాలామంది దగ్గర బాక్సులు కానీ సెట్లు కానీ తీసుకుంటున్నారు, ఎవరిష్టం వాళ్ళది తీసుకోనండి. కానీ నేను చెప్పేది అది నిజమో అబద్ధమో అది మీకే వదిలేస్తున్నా. JBL 1500కి వచ్చండి ఖచ్చితంగా లోతు వచ్చండి 21, 22 ఉండాలండి. 20 కూడా చాలదండి. 20 పెడతాం, 20 పెడితే అక్కడికి వచ్చేది ఈ పక్క 1 ఇంచు పోద్ది. నాకైతే ఈ పక్క 2 ఇంచులు పోద్ది, 1.5 ఇంచు పోద్దండి. ఆ పక్క వచ్చి 1 ఇంచు పోద్ది, 2.5 ఇంచులు పోద్ది. 20 పెడితే 2.5 ఇంచులు పోతే ఎంత ఉంటుందండి, 17.5. 17.5లోనే ఒకవేళ ఎల్పోర్టెడే పెట్టామనుకో, ఎల్పోర్టెడ్ పెడితే అక్కడ ఇంకెంత వస్తుందండి, చాలదు. అందుకు 21 అయితే నాకైతే 21 అయితే సరిపోతుందండి. నెక్స్ట్ అండి సెంటర్ ఛానల్ బాక్స్ అండి. నేను సెంటర్ ఛానల్ బాక్స్ కోసం చాలా దిక్కులు చూశానండి. 18 ఇంచులు పెడుతున్నారండి. మీరు టీవీలు 55 ఇంచెస్ 42, 43 ఇంచెస్ ఈ కాలంలో మ్యాక్సిమం అందరూ 43 ఇంచెస్ నుంచి పైకి వాడుతున్నారు తప్ప కానీ కిందిగా ఎవరు లేదండి. అలాంటప్పుడు మరి ఈ బాక్స్ 18 ఇంచులు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు 18 ఇంచులు ఇస్తున్నారు. 18 ఇంచుల్లో ఏమొస్తుందండి, వాయిస్ అనేది ఇదన్నా క్లారిటీ రాదండి. నేనైతే ఇస్తున్నదండి ఇది 23 అండి. నాకు 23 ఉంటుందండి ఖచ్చితంగా. మీకు టేప్ తోటి ఇప్పుడు కొలుపు చేసి చూపిస్తానండి. అలాగే సరౌండింగ్ బాక్సులు, ఈ సరౌండింగ్ బాక్సులు వచ్చండి, అవి కూడా మీకు మెజర్మెంట్లు చూపిస్తానండి. ఒకసారి కొలతలు మొత్తం చూద్దామండి, అన్నీ కూడా చూపిస్తా. ఇది వచ్చండి మనకు సరౌండింగ్ బాక్సులు అండి. హైట్ ఎంత పెట్టినది చూపిస్తున్నా చూడండి, 12.5 హైట్ అండి. అలాగే వెడల్పు వచ్చండి 9.5 అండి. అలాగే లోతు వచ్చండి 6 ఇంచులండి. ఇది సరౌండింగ్ బాక్స్ అండి కొలతలు. అలాగే సెంటర్ ఛానల్ అండి, మీకు సెంటర్ ఛానల్ కూడా చూపిస్తా చూడొచ్చండి. సెంటర్ ఛానల్ 23 ఇంచులండి. అలాగే హైట్ వచ్చండి 9 ఇంచులండి. చూసుకోవచ్చండి మీరు.
అలాగే లోతు వచ్చండి ఎందుకండి 7 ఇంచుల లోతు ఉంది. ఇట్లా మీరు చేయించుకుంటండి పర్ఫెక్ట్గా ఉండలేదండి సౌండ్ సిస్టమ్ అన్నా ఏదైనా. ఇప్పుడు సబూపర్లు చూద్దామండి. అదిగో సబూపర్లు ఇది జేబిఎల్ అండి. అయితే ఎడల్పు ఎంత పెట్టినానంటే 15.5 అండి. కనిపిస్తుందండి, అదిగండి 15.5. అలాగే హైట్ అండి 18 ఇంచులండి. అలాగే లోతు చూద్దామండి. లోతు వచ్చండి 22 అండి. అంటే 21.30 వచ్చింది. గ్రిల్ తోటి 22 వస్తుందండి. అదండి కొలతలు. అట్లా చేయించుకుంటే మీకు సౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో అండి యాంప్లిఫైయర్ ఎట్లా తయారు చేసాను ఏంటన్నది మీకు పూర్తిగా వివరించి చెప్తానండి. నెక్స్ట్ వీడియో మీకు ఒక 1 డేలో మీకు నెక్స్ట్ వీడియో వస్తుందండి. ఈ వీడియో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కంపల్సరీగా యాక్టివేషన్లో పెట్టుకుంటే నెక్స్ట్ వీడియో మీరు చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మరి ఇక సెలవు తీసుకుంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.